అసలు కూరగాయలతో అమ్మవారిని ఎందుకు అలంకరిస్తారు? అది కూడా ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? మరి ఈ వీడియోలో తెలుసుకుందామా? పూర్వం వేద పండితులు యజ్ఞయాగాదులు చేస్తుంటే అది చూడలేని దుర్గముడు అనే రాక్షసుడు ఈ వేదాలన్నిటినీ కూడా మూట కట్టుకుని ఎత్తుకుపోయాడు. వేదాలు లేని పండితులు యజ్ఞయాగాదులు నిర్వహించలేకపోయేవారు. యజ్ఞయాగాదులు ఎక్కడైతే జరగవో అక్కడ మేఘాలు వర్షించవు. కాబట్టి భయంకరమైన కరువు ఏర్పడి ప్రజలందరూ ఆకలితో విలవిలలాడేవారు. భూమిలో ఉన్న జనులందరి కష్టాలు దివిలో నుండి చూస్తున్న జగన్మాత ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆ దుర్గముడు అనే రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి పండితులకు అప్పగించింది. వేదాలు చేతికి వచ్చినప్పటికీ వెంటనే కాటకాలు తీరిపోవు కదా. అందుకే బిడ్డల ఆకలి తీర్చడానికి ఆ జగన్మాత దివి నుండి భూకి కూరగాయలు తీసుకువచ్చింది. అవి వండుకొని ఆకలి తీర్చుకున్న ప్రజలు పండితులు ప్రతి ఆషాఢ మాసంలోనూ మనం కొలిచే అమ్మవారిని కూరగాయలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. కూరగాయలని సంస్కృతంలో శాఖము అంటారు కాబట్టి వాటిని అలంకరించిన అమ్మను శాకాంబరి దేవిగా అమ్మను అలంకరించి పూజలు నిర్వహించి నైవేద్యానంతరం ఆ కూరగాయలని వండుకొని తినడం వల్ల ఎటువంటి కలువు కాటకాలు రాకుండా ఉండేవి. అందుకని అప్పటి నుండి మనం కొలిచే అమ్మవార్లను శాకాంబరి దేవిగా అలంకరించి పూజలు చేస్తారు. మాతా దుర్గా భవానీకి జై.